శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చలా సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. ఒకనాడు శ్రీరామచంద్రుడు ఏకాంత మందిరమందుండగా యముడు బ్రాహ్మణ వేషమున అంతఃపురంలోనికి వచ్చి రామునిచే సత్కృతుడై అతనితో నిట్లనెను. శ్రీరామ, నేను యముడను, నీతో ఏకాంతముగా మాట్లాడవలేను. మనము మాట్లాడినప్పుడు లోనికి ఎవ్వరూ రాకూడదు అని చెప్పాను. రాముడు లక్ష్మణుని పిలిచి, సోదరా, నీవు ద్వారము కడ కాపుండి ఎవ్వరినీ లోనికి రానియకము. నా ఆజ్ఞ మీరిన శిరశ్ఛేదనమే దండనము అని శాసించెను. లక్ష్మణుడు చిత్తమని ద్వారము కడ కాపుండెను. యమధర్మరాజు రామునితో, భగవాన్, నేను బ్రహ్మదేవుని ఆదేశమున నీ వద్దకు వచ్చితిని. ఆ కమలాసనుడు నీతో కొన్ని విషయములు చెప్పుమనెను. ఆ మాటలు చెప్పెదను వినుము. ఆది కాలమున నీవు పాలసముద్రమందు ఆదిశేషుని పాన్పుపై లక్ష్మీ సహితముగా పవ్వళించి సకల భువనముల సంరక్షించు నారాయణమూర్తివి. రాక్షసులు పెట్టు బాధలు భరింపజాలక బ్రహ్మేంద్రాది దేవతలు నిన్ను ప్రార్థింపగా భూమిపై దశరథ తనయుడుగా జన్మించితివి. లక్ష్మీ సీతగా అవతరించి నీకు ధర్మపత్ని అయి నిన్ను సేవించినది. ఆదిశేషుడు లక్ష్మణుడుగా, శంఖుచక్రములు భరత శత్రుఘ్నులుగా జన్మించి నీకు సోదరులైరి. రావణాది దుష్ట రాక్షసులను సంహరించి 12,000 సంవత్సరములు రాజ్యపాలనము చేసి ధర్మమును స్థాపించితివి. నీవు భూమిపై అవతరించిన కార్యము పూర్తి అయినది. ఇక నీవు వైకుంఠధామమున కరుదెంచుము. లక్ష్మీదేవి నీకన్నా ముందుగానే రసాతలమునకు చేరి నీ రాకకెదురు చూచుచున్నది. శీఘ్రమే సోదర సహితముగా స్వధామమునకు చేరుకొనుము అని బ్రహ్మదేవుని సందేశము వినిపించెను. రాముడతని మాటలు విని మందస్మితముతో తథాస్తు అనెను. ఆ సమయమున అనసూయాపుత్రుడగు దుర్వాస మునీంద్రుడు రామదర్శనార్థమై అయోధ్యకు వచ్చి రామమందిర ద్వారము కడనున్న లక్ష్మణుని చూచి అతనితో, ఓయి, నీవు లోనికేగి రామునకు నేను వచ్చితినని చెప్పుము అని ఆదేశించెను. సౌమిత్రి దుర్వాసనకు నమస్కరించి, మునీంద్ర, శ్రీరామచంద్రుడు ఏకాంత మందిరమున రహస్య సమాలోచనము చేయుచున్నాడు. కొంత తడవెవ్వరూ లోనికి పోకూడదు. నన్ను క్షమింపుడు అని సవినయముగా వేడుకొనెను. లక్ష్మణుని మాటలకు దుర్వాసుడు కాలాగ్ని రుద్రుని వలె ఉగ్రుడై, లక్ష్మణ, నన్నాటంకపరచుటకు త్రిమూర్తులకైనను శక్తి చాలదు, మరి ఒకరికి శక్తి ఉండునా? నేను వచ్చినట్లు రామునకు చెప్పకున్నా మీ పుత్రమిత్ర కళత్ర సంపదలతో సర్వనాశనమగునట్లు శపింతును అని పిడుగులు పడినట్లు పలికెను. దుర్వాసిని మాటలకు లక్ష్మణుడు గజగజ వణుకుచూ, ఈ మునిశాపమున సర్వనాశనమగుట కన్నా నేను శిక్షను అనుభవించుటయే మంచిది అని నిశ్చయించుకొని లోనికేగి రామునకు ఆ వార్త ఎరింగించెను. యమధర్మరాజు అంతర్ధానమందెను. శ్రీరాముడు దుర్వాసుని సాదరముగా ఆహ్వానించి పూజించి ఆతిథ్యమిడి సాగనంపెను. సత్యవాక్య పరిపాలకుడగు రాముడు లక్ష్మణుని శిరశ్ఛేదన చేయలేక, ఆడిన మాట తప్పలేక కర్తవ్యతా విముఖుడై బాధనందెను. తుదకు సర్వధర్మ కోవిదుడగు వశిష్ఠ మహర్షిని రప్పించి విషయమంతయు విశదీకరించి, గురుత్తమా, ఇప్పుడు నా కర్తవ్యమేమి అని అడిగెను. వశిష్ఠ భగవానుడు ఒక్క క్షణం ఆలోచించి, రామ, దేశ బహిష్కరణ శిరశ్ఛేదనతో సమానమగును. కావున లక్ష్మణుని ఈ రాజ్యం నుండి బహిష్కరింపుము అని ధర్మమును బోధించెను. శ్రీరామచంద్రుడు ప్రాణపదుడగు లక్ష్మణుని విడువజాలక దుఃఖించుచుండ సౌమిత్రి అన్నను ఓదార్చి రాముని పదములకు నమస్కరించి విషాదమూర్తి అయి సరయూ నదికేగి ఆ ప్రవాహమున మునిగి ఆదిశేషుని రూపమంది నిజధామమునకు చేరెను. పిమ్మట రామచంద్రుడు వైకుంఠమును కరుగ నిశ్చయించుకుని కుశలవులకు పట్టాభిషేకము చేసి, భరత శత్రుఘ్నులతో, సోదరులారా, లక్ష్మణుడు లేని అయోధ్యలో నేనిక నుండజాలను, అవతారమును చాలించెదను. మీరు నా కుమారులను మీ కుమారుల వలె జుచుచు ధర్మముగా రాజ్యపాలనము చేయుచుండు అని చెప్పెను. రాముని మాటలకు భరత శత్రుఘ్నులు దుఃఖించుచు, అగ్రజ, మీరు లేక మేము అయోధ్యలో నెట్లుందుము? మీ చరణ సేవకు మేము దూరమగుదుమా? మీతో మేము కూడా వచ్చేదము అనిరి. రాముడు వారి రాకకు సమ్మతించెను. శ్రీరామచంద్రుడి అవతారమును చాలించి స్వధామమున కరుగుచున్న వార్త సుగ్రీవాది వానరులకును లంకారాజ్యాధికును తెలిసినది. వెంటనే వారందరూ అయోధ్యకు వచ్చిరి. శ్రీరాముడు అందరకును తాను అవతారము చాలించు వార్త నిరింగించెను. ముకుళిత హస్తుడై తన ఎదుట నిలువబడి ఉన్న ఆంజనేయుని చేరబిలిచి, శ్రీరాముడు, హనుమ, నేను అవతారము చాలించి వైకుంఠమున కరుగుచుంటిని. నీవు విచారించకుము. నా ఎడబాటు సహింపలేకున్నను నీవు స్థిరజీవివి, భవిష్యత్ బ్రహ్మ పదవి నందవలసిన వాడవు. కావున
భూలోకమందే నివసించుచు నా కథను ప్రచారము చేయుచు నా నామ సంకీర్తనము జరుగు తావులకు చేరి ఆనందానుభూతి పొందుము. మరియు రామనామ విశిష్టతను ఆధ్యాత్మిక తత్వమును ముముక్షులకు ప్రబోధము చేయుము. నీవు స్మరించిన నేను ప్రత్యక్షమయ్యేదను. మన ఇరువురకు భేదమేమున్నది? 28వ మహాయుగమందలి ద్వాపర యుగములో సీతాలక్ష్మణ సమేతముగా నేను నీకు దర్శనమిత్తును. మరియు నా తనయులను నా సోదర పుత్రులను రాజనీతిజ్ఞులుగా తీర్చిదిద్దు భారము నీదే అని ఆదేశించెను. మారుతి జానకీపతి చరణములకు ప్రణతులర్పించి అంజలి ఘటించి శ్రీరామచంద్ర ప్రభు తమ ఆదేశము శిరసావహించెదను. మీ నామ సంకీర్తనము జరుగు చోట మీ లీలలు గానము చేయు చోట నిలిచి రామనామామృతను గ్రోలుచుందును. ఈ పాంచభౌతిక దేహము నిలుచుటకు అదియే ఆధారము అనెను. శ్రీరామచంద్రుడు హనుమ నాలింగనము చేసుకొని ఆనందానుభూతిని పొందెను. ఒక శుభదినమున శ్రీరామచంద్రుడు మంగళస్నానం ఆచరించి వివిధ వస్త్రాలంకృతుడై మంగళవాద్యములు మార్మోగుచుండా వశిష్ఠ వామదేవాది మునివర్యుల వేదపఠనము చేయుచుండా భరత శత్రుఘ్నులు రామున కిరుపార్శ్వముల నిలిచి ఛత్రచామరములతో సేవించుచుండా పాదచారియై సరయూ నదికి జనుచుండెను. హనుమదంగద సుగ్రీవ జాంబవంత విభీషణాదులు అయోధ్యాపుర పౌరులు అంతఃపుర స్త్రీజనంబులు సుమంతాది మంత్రివర్యులు వృద్ధ సువాసినులు వెనువెంట వచ్చుచుండా శ్రీరాముడు సరయూ నదికి చేరెను. ఆ సమయమున బ్రహ్మేంద్రాది దేవతలు కిన్నెర కింపురుష విద్యాధర యక్ష సిద్ధ సాధ్యులతో మణిప్రభాభాసురంబైన దివ్య విమానారూఢులై గగన మార్గమున నిలిచియుండిరి. శ్రీరాముడు ప్రసన్న వదనముతో ప్రజలను వీక్షించి అభయముద్రతో అందరనాశీర్వదించి సోదరులతో సరయూ నదియందు పాదములు మోపెను. దేవతాశ్రీలు రామునిపై సుమవృష్టిని గురిపించిరి. అప్సరసలు నాట్యమాడిరి. గంధర్వులు సంగీతమును పాడిరి. శ్రీరాముడు సరయూ నదియందు మునిగి తన నిజదేహముతో విమానముపై నధిష్ఠించెను. భరత శత్రుఘ్నులు సరయూ నదిలో మునిగి అఖండ తేజోమూర్తులై ఆ దివ్యపురుషుని విగ్రహమునందు లీనమైరి. క్షీరసాగరమందు లక్ష్మణుడు ఆదిశేషుడై పానుపుగ రమరియుండెను. రసాతలము నుండి సీత లక్ష్మీ రూపమును దాల్చి శేషతల్పమున కూర్చుని తన నాథునికై ఎదురు చూచుచుండెను. బ్రహ్మేంద్రాది దేవతలతో విష్ణుమూర్తి క్షీరసాగరమునకు చేరి శేషశయ్యపై నధిష్ఠించెను. ప్రసన్న వదనముతో లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదములొత్తుచుండెను. విరాట్ రూపుడగు శ్రీ మహావిష్ణువును బ్రహ్మాది దేవతలు సనక సనందనాది యోగి పుంగవులు శృతులతో నుతించిరి. నారద తుంబుర్లు వీణలను మీటుచు సంగీతము పాడిరి. మైత్రేయ, ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీరామచంద్ర భగవానుడు తన అవతారమును చాలించెను. కానీ ఆయన భక్తుడు హనుమంతుని అవతారము పూర్తి కాలేదు. హనుమ చిరంజీవి గదా. హనుమంతుడు రాముని ఆజ్ఞగా అయోధ్యకు చేరి కుశలవులకు రాజనీతిని బోధించుచు కాలము గడుపుచుండెను. ఒకరోజు కుశలవులు ఏకాంత మందిరమున కూర్చొని తల్లిదండ్రులను దలుచుకొని కన్నీరు గార్చుచుండెను. హనుమంతుడు చూచి వారి దుఃఖ కారణమెరిగి ఇట్లు ఓదార్చెను. నాయనలారా, రఘువంశ దీపకులైన మీరు ధైర్యవంతులై రాజ్యపాలనము చేయవలయును గాని ఇట్లు విలపింపవచ్చునా? మీ తల్లిదండ్రులు అనాది దంపతులైన లక్ష్మీనారాయణులు లోక కళ్యాణార్థము భూమిపై అవతరించి దుష్ట రాక్షసులను సంహరించి లోకమున సుస్థిర ధర్మమును స్థాపించిరి. వారు నడిచిన ధర్మ మార్గమును మీరు అనుసరించి ఖ్యాతిని పొందుడు. వారిని మీరు చూడవలయునని కోరికయున్నా నేను చూపింతును. సీతారాముడు నా హృదయమందు ఎంత ఆనందంగా నుండిరో చూడుము అని వక్షస్థలమును జీల్చి చూపెను. ఆంజనేయుని హృదయ కమలములయందు చిరునవ్వులు చిందించుచు ప్రేమతో ఆశీర్వదించుచున్న తల్లిదండ్రులను చూచి కుశలవులు ఎంతగానో సంతసపడిరి. పిమ్మట కుశలవులు హనుమంతుడి సహాయమున ధైర్యోత్సాహముతో ఘోరకలి కాలకలి అను నరరూప రాక్షసులను సంహరించి దేశ ప్రజలకు దుండగుల వలన ఏ ఉపద్రవములు లేకుండగా చేసి ధర్మబద్ధముగా రాజ్యమును పాలించుచుండెను. హనుమంతుని ప్రోత్సాహముతో విజయచిహ్నములుగా కుశుడు తన పేరున కుశావతి అను నగరమును, లవుడు తన పేరుతో లవంతిక అను పట్టణమును నిర్మించిరి. సమర్థవంతమగు వారి పాలనతో ప్రజలు సుఖ సంతోషములను అనుభవించుచు తండ్రిని మించిన తనయులని కొనియాడబడుచుండిరి. దేశ దేశముల వారి కీర్తి చంద్రికలు వ్యాపించినవి. కుశలవులు బలపరాక్రములకు రామరాజ్యము పేరు నిలబెట్టుచు రాజ్య నిర్వహణ చేయుచున్నందులకును హనుమంతుడు సంతృప్తి చెంది వారితో, కుశలవులారా, నేనిక గంధమాదన పర్వతమున కరిగెదను. నా కొరకై మహర్షులు వేచియుందురు. వారికి శ్రీరామకథాసుధను పంచిపెట్టుచు రామధ్యాన నిమగ్నుడనై ఉందును. నా జీవిత లక్ష్యం అదియే గదా అనెను. కుశలవులు ఆ మాటలు వినగనే హనుమంతుని ఎడబాటుకు చిందించిరి. కానీ ఆమోదింపక తప్పలేదు. జై శ్రీరామ్.